మిత్రులారా నమస్తే. మీ భార్య సూసైడ్ చేసుకొని చనిపోతానని బెదిరిస్తుందా? అయితే ఈ వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. మీ భార్య సూసైడ్ చేసుకొని చనిపోతానని చీటికి మాటికి మిమ్మల్ని బెదిరిస్తూ ఉంటే మీరు వెంటనే మీకు దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఒక కంప్లైంట్ అనేది ఇవ్వండి. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఒక రిసిప్ట్ తీసుకొని మీ దగ్గర ఉంచుకోండి. అలా చేయడం వల్ల ఫ్యూచర్లో మీకు ఎలాంటి ఇబ్బంది అనేది రాదనమాట. ఏదైనా కారణాలతో మీ భార్య సూసైడ్ చేసుకొని చనిపోయినట్లయితే మీకు ఎగైనెస్ట్గా ఎఫ్ఐఆర్ అనేది నమోదవుతుంది. దాని మూలంగా మీరు జైలుకి వెళ్ళే అవకాశం ఎంత మాత్రమూ లేకపోలేదు. కాబట్టి మిత్రులారా, ఎవరు కూడా మీ భార్య సూసైడ్ చేసుకుంటానని మిమ్మల్ని చీటికి మాటికి బెదిరిస్తున్నట్లయితే మీరు భయపడవలసిన అవసరం లేదు. అంతేకాకుండా మీ భార్య సూసైడ్ చేసుకొని చనిపోతానని మిమ్మల్ని చీటికి మాటికి బెదిరిస్తున్నట్లయితే అది క్రూయాలిటీ గ్రౌండ్ కిందకు వస్తుంది. కాబట్టి క్రూయాలిటీ గ్రౌండ్ కింద డివోర్స్కి అప్లై చేసుకునే అవకాశం ఉన్నదన్నమాట. కాబట్టి మిత్రులారా, ఇలాంటి లీగల్ విషయాల కోసం నన్ను ఫాలో అవ్వండి. ఎందుకంటే చట్టం సామాన్యునికి తెలియాలి. జై హింద్.